శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు 10 రూపాయల 15 రూపాయల. పరమాచార్య స్వామివారు కలవైలో మకాం చేస్తున్నారు. ఒకరోజు ఉదయం తంజావూరు నుండి ఒక న్యాయవాది స్వామివారి దర్శనానికి కారులో వచ్చాడు. చాలా ఆడంబరంగా వచ్చాడు. అతని భార్య సంప్రదాయ పద్ధతిలో మడిచీర కట్టుకుంది. వారి కుమారులు పంచ ఉత్తరీయము వేసుకున్నారు. ఇక అతను వైదికంగా పంచ కట్టుకొని ఉత్తరీయం వేసుకొని మేలిమి రత్నం పొదగబడిన ఒక బంగారు గొలుసును మెడలో వేసుకున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద పళ్ళెం ఉంది. అందులో చాలా పళ్ళు, పూలు, ద్రాక్షలు, జీడిపప్పు, కలకండ, తేనె, వీటన్నింటితో పాటు ఒక కవరులో డబ్బులు పెట్టుకొని తీసుకువచ్చాడు. వీటన్నింటినీ తీసుకొని వచ్చి మహాస్వామివారి ముందుంచి స్వామివారికి సాష్టాంగం చేశాడు. మహాస్వామివారు కళ్ళతో ఆ పళ్ళాన్ని తీక్షణంగా చూశారు. ఆ కవరులో ఏముంది అని అడిగారు మహాస్వామివారు. కొద్దిగా ధనం ఉంది పెరియావా అని సమాధానమిచ్చాడు లాయరు. కొద్దిగా అంటే 10 రూపాయల 15 రూపాయల అని అడిగారు స్వామివారు. బహుశా ఆ న్యాయవాది అహం దెబ్బతిని ఉంటుంది. అతను ఆ జిల్లాలోనే పెద్ద పేరు మోసిన క్రిమినల్ న్యాయవాది. ఎందుకు మహాస్వామివారు అతని గురించి అంత తక్కువ అంచనా వేశారు? అతను అతి వినయం ప్రదర్శిస్తూ నమ్రతతో కొద్దిగా వంగి మృదు మధురంగా 15,000 రూపాయలు అని అన్నాడు. మహాస్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారు. మేము ఇక్కడికి కారులో వచ్చాము అని చెప్పాడు. ఈ కవరును జాగ్రత్తగా నీ కారులో ఉంచుకో, పూలు పళ్ళు చాలు అని చెప్పారు స్వామివారు. ఆ న్యాయవాది ఆ మాటలకు గతుక్కుమన్నాడు. స్వామివారు చెప్పినట్లు చేశాడు. స్వామివారు అతనితో చాలాసేపు ప్రశాంతంగా మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపించి వేశారు. కారు వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. 15,000 వద్దు అన్నందుకు పరిచారకులు బాధపడి ఉంటారని స్వామివారికి తెలియదా? తెలుసు. వారి వైపు తిరిగి స్వామివారు ఇలా అన్నారు. అతను ఇవ్వదలిచిన ఆ 15,000 తప్పుడు కేసు వాదించి గెలిచాడు. అతను ఇవ్వదలిచిన ఆ 15,000 ఆ కేసు గెలవడం వల్ల అతనికి ముట్టిన దాంట్లోనిదే. అది పాపపు సొమ్ము, అందుకే తీసుకోలేదు అని చెప్పారు స్వామివారు. సమాధానపడ్డారు. ఒకానొకప్పుడు శ్రీమఠం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మఠం మేనేజరు చాలా ఆరాటపడేవారు. అటువంటి సమయంలో కూడా పరమాచార్య స్వామివారు ఆతృతతో అక్రమధనం ముట్టేవారు కాదు. ఒక బిందెడు పాలు పాడు చేయడానికి ఒక చిటికెడు ఉప్పు చాలు. ఒక్కడి కోసం, ఒక్కదాని కోసం ఆచారాలను, సంప్రదాయాలను, ధర్మాన్ని వదిలేస్తే అదే అలవాటు అవుతుంది అని చెప్పేవారు స్వామివారు. మహాస్వామివారి మరెన్నో లీలల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.